హాయ్ గైస్. సో రోజు మైండ్ కొద్దిగా రిలీఫ్ దొరకాలి అని అంటే రోజు వర్క్లు కాలేజీలే కాదు, ఇలా గ్రౌండ్కి వచ్చి పోయి ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడైతే మా వాళ్ళు క్రికెట్ ఆడేదానికైతే వచ్చేస్తున్నారు చూడండి. సో క్రికెట్ గ్రౌండ్లో అయితే ఉన్నాం మేము. ఇంకా ఒక 5 minutes టాస్లన్నీ వేసేసిన తర్వాత క్రికెట్ అయితే స్టార్ట్ చేస్తాం. తర్వాత తగ్గేదేలే. వ్యక్తి మొత్తం అవుతే అందరూ అవుతాయిన తర్వాత వస్తారు. ఆ సౌండ్ ఏంటనేదా ఎవరెవరు పోతే చెప్పినా టైం లేదురా. అది యారే తిరుగుతా ఉందిరా బొమ్మ పడేది. బొమ్మ యూకే కాయిన్ లో అచ్చు బొమ్మ ఉంటదా? నీ గొర్రెడికి చెప్పరు. యూకే కాయిన్ లో అచ్చు బొమ్మ ఉంటదా? ఏం గొర్రె ఉంటదిరా. అది క్యూనా అది చెప్పరా రే స్వామి. నువ్వు ఖాళీ సరికి తిప్పున్నా స్వామి. తల్లికి రాగల చూపికో గాల్లో మామూలుగా తిరిగింది. అది ఎట్ట పట్టుకోని పట్టుకోని ఎట్ట పట్టుకోని సెంటర్ నేను కదా డబుల్ సైడ్ అంటే నేను కదా మన ఇద్దరు ఫైనల్ గా అయితే ఇదైతే 4 బౌన్లే ఇరిగింది. పెద్దదో ఇరిగినట్టు అయిపోతుంది. అకౌంట్ డీటెయిల్స్ 2 పౌండ్లు ఇప్పుడే ఇచ్చేస్తున్నా. స్పెచ్ ఇరిగింది, దానికి నాకు సంబంధం లేదు. 2 పౌండ్లు అంతే. బౌలింగ్ ఎవడేస్తాడు మీకు? మీరు డబుల్ సైడ్ వేసుకున్నప్పుడు పోటీ కాబట్టి నేను నిఖిల్ ని మేనేజ్ చేస్తాను. నాతో వాళ్ళిద్దరు ఫస్ట్ ఓవర్ అవుట్ అయిపోతారు. 5 ఓవర్లు ఆడుకోవచ్చు రా. ఫీలింగ్ మేట్ ఫస్ట్ బాల్ పక్కనే సేమ్ రూల్స్ అది బానే ఉందిలే. మీరా
ఏ ఫస్ట్ బాల్ రా. బౌండరీ సెట్ చేయాలి. సో రాహుల్ మా వచ్చి బౌలింగ్ వేస్తున్నారు. సో బ్యాటింగ్ వచ్చి భార్గవ్ అన్న. చూద్దాం భార్గవ్ని ఎంత మాత్రం ఆడతారు, ఏం కథ. ఊరే బాల్ కొట్టినారే తప్ప అది ఆడిపోయిందో తెలీదు. ఒక్కరైనా సరిగ్గా బౌలింగ్ ఏంట్రా బాబు అని అంటే ఒకరు వైదేస్తే ఆ బాల్ ఆడుకోపోతుంది. వెనకాల కీపర్ బాల్ పట్టరా అంటే నేనే MS ధోని అంటాడు. అమ్మా తలకే నిప్పుగా ఉంది. దో క్రికెట్కి వచ్చిన వ్యక్తుల్లో ఎవరైనా ఇలా కూర్చొని ఫోన్ నొక్కుంటారా? ఆ మనిషి ఏమంటే ఫోన్ నొక్కుంటా అన్నారు, ఈ మనిషి ఏమంటే గైడెన్స్ ఇస్తా అన్నారు. పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారయ్యా మా టీంలో. హేమంత్ ఎవరంటే అనిల్ అన్న అంటారు. నిఖిల్ గారు ఎవరంటే ఒక్క బాల్ నా దగ్గర కొట్టిందిలే. వీళ్ళు నమ్ముకొని క్రికెట్కి వచ్చినానే. ఊరికే ఈరోజు వర్క్ పోయినా ఒక 150